Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. మనము ఈ వీడియోలో మన రిమైనింగ్ పార్ట్ ఒకసారి చూద్దాం. మేము ఆల్రెడీ మనం తెలంగాణ నైసర్గిక స్వరూపము అనే టాపిక్ చెప్పుకుంటూ ఉన్నాం. మీకు ప్రీవియస్ క్లాస్లో ఈ నైసర్గిక స్వరూప విభజన మీకు చెప్పాను ఆల్రెడీ, కానీ మనం ఒక పీఠభూమి ఒకటే చూసాం, అవునా? కానీ జనరల్గా మనం ఇంకా చదవాల్సింది ఏంటి? పీఠభూమితో పాటు గోదావరి పరివాహక ప్రాంతం చదవాలి కదా. పరివాహక ప్రాంతం, కృష్ణ నది పరివాహక ప్రాంతం. అంటే మనం యాక్చువల్గా చేసుకున్న విభజన 3 భాగాలు కదా. ఒకటి చదివేసేసాం, ఇది క్లియర్, ప్రీవియస్ క్లాస్లో ఉంది, చూసుకోండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణ పరివాహక ప్రాంతం. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ గమనించండి. ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతం ఇలా తీసుకుంటే, గోదావరి నది అనేది మనకి తెలంగాణ వైపు ఇదిగోండి ఇక్కడ ప్రవేశించి, ఇది ఈ ప్రాంతంలో ప్రవేశించి ఇలా వెళ్తూ మనకు కనిపిస్తుంది. ఇలా మీకు ఈ ప్రవేశ మార్గాలు, దీని యొక్క గమనము, ఇది మొత్తం మీకు ఏం చేస్తానంటే నదుల టాపిక్లో చెప్తా, ఓకే? కానీ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం నైసర్గిక స్వరూపంలో ఉన్నాం కాబట్టి అసలు ఈ బెడ్, దీని పరిస్థితి ఏంటి మనం ఒకసారి చూసుకోవాలి. ఈ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం చూస్తే ఒక రకంగా ఇదంతా మనం ఆల్రెడీ చెప్పుకోవడమే, మనం ఏంటి, ఇది మనం దక్కన్ పీఠభూమిలో భాగం కదా. విపరీతమైనటువంటి అగ్నిశిలా సముదాయాలు కలిగినటువంటి ప్రాంతం ఏమ్మా. అయితే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మీరు ఎక్కువగా ఏం గమనించవచ్చు సార్ అంటే, బొగ్గు అని పిలువబడే అవక్షేపశిలను గమనించవచ్చు. అంటే గోదావరి అనగానే చాలామంది గుర్తొచ్చేటటువంటి ప్రముఖ ఖనిజం ఇది ఏంటది? బొగ్గు. అంటే మనం పవర్ రిసోర్సెస్ అనే టాపిక్లోకి పోయినప్పుడు అక్కడ చెప్తాను కూడా మీకు. ఇది ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్స్ గురించి కానీ, సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ గురించి కానీ, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ గురించి కానీ మనం చదువుకోవాల్సి వస్తుంది. అంటే బొగ్గు అనే అవక్షేపశిలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా మనకి గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది. అదే మూడవది కృష్ణ తీసుకున్నాం అనుకోండి. ఈ కృష్ణానది ప్రత్యేకత ఏంటంటే, ఇది తెలంగాణ ప్రాంతంలోకి ఇలా వచ్చినట్టే వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి టర్న్ తీసుకొని ఏపీ తెలంగాణ సరిహద్దుగా ప్రవహిస్తూ ఆ తర్వాత ఏపీలోకి వెళ్ళిపోద్ది. ఇది కృష్ణానది ప్రత్యేకత. జాగ్రత్త గమనించారు. అంటే ఎక్కువ ఇంటరాక్షన్ మనకి కృష్ణానదితో తెలంగాణ ప్రాంత ప్రజలకు లేదు. ఈ లేకపోవటం వలన మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర నదిగా కూడా దేనికి గుర్తింపు ఉంది? గోదావరికే ఉంది. జాగ్రత్త గమనించాలి అభ్యర్థులు. కానీ ఈ టోపోగ్రఫీ పరంగా మనం తీసుకున్నప్పుడు గోదావరికి కృష్ణకు ఉన్నటువంటి తేడా ఏంటి అన్నప్పుడు, ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో నీకు బొగ్గు అని అవక్షేపశిల బాగా కనిపిస్తే, ఈ కృష్ణానది పరిసర ప్రాంతాల్లో నీకు ఎక్కువగా సున్నపురాయి, రాతినార అవశేషాలు బాగా కనిపిస్తాయి. అలానే ముగ్గురాయి కూడా. బాగా కనిపిస్తాయి. అలానే కృష్ణానది పరిసర ప్రాంతాల్లో మీరు గమనించండి, ఎక్కువగా మీకు అపారమైనటువంటి శిల్ప సంపద కనిపిస్తుంది. అపారమైన శిల్ప సంపద కనిపిస్తుంది. అదే గోదావరి పరిసర ప్రాంతాల్లో నీకు సారవంతమైన వండలి నేలలు కనిపిస్తాయి. వండలి మృత్తికలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఈ వీడియో, ఈ క్లాస్ ఫాలో అప్ చేసుకుంటున్న అభ్యర్థులు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, అంటే తెలిసిన వాళ్ళు ఓకే,
గోదావరి నదిని కానీ కృష్ణా నది కానీ ఎప్పుడైనా మీరు గమనించండి, గోదావరి నది నీళ్ళు చాలా మడ్డిగా ఉంటాయి, పూర్తిగా మట్టి రంగులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. కానీ కృష్ణానదికి సంబంధించిన నీళ్ళు కానీ చూస్తే నీకు ఏది కంపేర్ టు గోదావరి అన్నప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాయి నీళ్ళు. కారణం ఏంటి? విపరీత సంఖ్యలో ఇక్కడ మీకు రాళ్ల ద్వారా పెద్ద పెద్ద కొండల ద్వారా ప్రయాణిస్తూ కనిపిస్తూ ఎక్కువగా కఠినమైన శిలల ద్వారా పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ కూడా కఠినమైన శిలల్లో పోతున్నప్పుడు కూడా విపరీతమైనటువంటి మట్టి విపరీతంగా మనకు కనిపిస్తుంది. ఎక్కడ? ఈ ప్రాంతాల్లో. కానీ కృష్ణా రివర్ బేసిన్, గోదావరి బేసిన్ అని అన్నప్పుడు మనం ఈ తేడా ఒకసారి మనం చూసుకోవాలి. ఈ క్లాసిఫికేషన్ దగ్గర మనకి కొద్దిగా ఇంపార్టెన్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం నీటిపారుదల పోయినప్పుడు వస్తుంది. గోదావరి మనకు అనుకున్నట్టుగా లేదు. మనం ఎక్కడో తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ హైట్లో ఉంటే గోదావరి ఎక్కడో అక్కడ ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమైంది సార్ అంటే నీళ్ళని లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే నీకు ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు మనకు బాగా కనిపిస్తాయి, గమనించండి. ఏనా? కానీ ఏదేమైనప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గోదావరి అనేది అతి కీలకమైన నదీ పరివాహక ప్రాంతంగా ఉంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కృష్ణా అనేది అతి కీలకమైన ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఇంకా మనకి విభజనలో ఇంకొద్దిగా వెరైటీగా మనకు కనిపిస్తాయి. ఏది ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ మనం ఏమో తీసుకోవచ్చు అంటే ఒకసారి ఆ టెంప్లెట్స్ గమనించండి, మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ ఇచ్చిన ఒకటి చూడండి. తెలంగాణ నైసర్గిక విభజన సముద్ర మట్టం ఆధారంగా ఇచ్చాడు. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 300 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అని. అంటే వెరీ హైయెస్ట్ ఏరియా 600 మీటర్స్ ప్లస్ అన్నప్పుడు ఎక్కువగా మీకు రివర్స్ కనిపిస్తున్నాయి. అంటే మన తెలంగాణ బాగా హైట్లో ఉందని. 3 నుంచి 600 మీటర్ల మధ్యలో ఉన్నప్పుడు సరస్సులు కనిపిస్తున్నాయని, 300 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న చోట వ్యవసాయానికి ప్రసిద్ధి అని. ఇందాక మనం చదివాం కదా, మా దిగువ తెలంగాణ నగరాలు అని చెప్పి చదివాం కదా. చదివినప్పుడు నీకు ఈ కరీంనగర్, వరంగల్ ప్రాంతాల సారవంతమైన మైదానాలు మీకు అక్కడే ఉన్నాయి. మీకు బాగా పంటల పండే జిల్లా అదే కదా, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాలు. అలానే ఇంకొకటి చూడండి, తెలంగాణ నైసర్గిక శిలల విభజన అంటే ఏంటి? జియోలాజికల్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ క్లాసిఫికేషన్ ఇది ఏంటది? ఆర్కియన్ శిలలు, వింధ్యా శిలలు, గోండ్వానా శిలలు, ద్రవిడియన్ శిలలు. ఓకే, కాబట్టి ఇవేంటి? పెట్రాలజీ అంటాం శిలల అధ్యయన శాస్త్రాన్ని. దాని ప్రకారం చెప్పింది ఆర్కియన్, వింధ్యా, గోండ్వానా అలానే ద్రవిడియన్. ఒకసారి వీటి గురించి మనం గమనిద్దాం. ఇప్పుడు ఏమంటున్నాం? శిలల ఆధారంగా అన్నాం. ఇప్పుడు శిలల ఆధారంగా అన్నప్పుడు మీకు శిలల మీద కొద్దిగా ఐడియా ఉండాలి. మరి ఇండియాతో చెప్పాను కానీ కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. శిలలు అంటే వీటి యొక్క అధ్యయన శాస్త్రాన్ని మనం పెట్రాలజీ అని పిలుస్తాం. అంటే రాళ్ళ గురించి చదవటం, పెట్రాలజీ. అంటే భూమి ఒక గ్రహంగా రూపొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పెట్రాలజీ ప్రకారం మనకి 3 రకాల శిలలు కనిపిస్తాయి. 3 రకాల శిలలు ఏంటవి? అగ్నిశిలలు, రెండవది అవక్షేప శిలలు, మూడవది రూపాంతర శిలలు. గమనించండి, అగ్ని, అవక్షేప, రూపాంతర. ఇగ్నిస్ రాక్స్ అంటారు అగ్ని అంటే. వీటిని సెడిమెంటరీ రాక్స్ అంటారు. వీటిని మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. గమనించాలి. మెటామార్ఫిక్ రాక్స్. ఇప్పుడు వీటిలో మనం ప్రాథమిక వర్గీకరణ తీసుకున్నాం అనుకోండి, ఏంటది? అగ్నిశిల తీసుకున్నాం అనుకోండి. ఈ అగ్నిశిల మనం భూ ఉపరితలం ఇలా తీసుకుంటే భూమి లోపల నుంచి వ్యాపించి ఉంటుంది. ఇట్లా లోపలికి ఉంటుంది ఈ రాయి, ఇలా లోపల నుంచి పైకి. అంటే ఏంటి? ఈ శిలకి
పొడవు ఉంటుంది, ఈ శిలకి వెడల్పు ఉంటుంది, ఈ శిలకి లోతు కూడా ఉంటుంది. అందుకే వీటిని ఏమని పిలుస్తారు? 3 కొలతలు ఉన్నాయి కదా, 3 కొలతలు అన్నప్పుడు మనం ఘనపరిమాణ రీత్యా అనొచ్చు. ఏమనొచ్చు? ఘనపరిమాణ రీత్యా అనొచ్చు. గమనించండి, మన భూమి మీద ఘనపరిమాణ రీత్యా అధికంగా విస్తరించినటువంటి శిల అగ్నిశిల. ఏ శిల? అగ్నిశిల. అందుకే దీనికి పేర్లు కూడా ఉంటాయి. ఏంటి? లోపలికి వెళ్ళామనుకోండి, మరీ లోపలికి వెళ్తే ఇదిగోండి ఈ భాగానికి వెళ్ళామనుకోండి, ఇట్లా ఇక్కడికి కానీ వెళ్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రాక్, దీన్ని ఏమనిస్తారంటే ఇంతవరకు తీసుకుంటే దీన్ని పాతాళ శిల అనొచ్చు. అలా కాకుండా కొద్దిగా పైకి వచ్చావు, ఏది ఇంతవరకు వచ్చావు, ఇంతవరకు ఉంది, ఏది రాయి, ఇలా ఇంతవరకు ఉంది అనుకుందాం. ఏది? ఈ భాగం. దీనిని ఉపపాతాళ శిల అంటారు. ఉపపాతాళ శిల. ఇంక ఈ పైన కనిపిస్తుంది కదా, ఏది? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా ఇంతవరకు తీసుకుంటే దీనిని మనం పిలిచే పేరేంటి సార్ అంటే ఉపరితల శిల అంటారు. ఉపరితల, సర్ఫేస్ రాక్, ఉపరితల. పాతాళ అంటే ఏంటి? ప్లూటోనిక్ రాక్. గుర్తుపెట్టుకోండి, ప్లూటోనిక్ అంటాం. ప్లూటోనిక్ రాక్ ఇది. ఇదేంటి? సబ్ ప్లూటోనిక్ అంటారు. ఇదేంటి? సర్ఫేస్. ఇది అంటే ఘనపరిమాణం అనే కొలత ఉంది కాబట్టి మూడో కొలత ఏంటి? లోతు ఉంది కదా, ఈ లోతు వలన మనకి ఇవి కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనించాలి. ఈ శిల లక్షణాలు ఏంటి? లక్షణాలు కానీ మనం తీసుకున్నట్లయితే లావా వల్ల ఏర్పడుతుంది. ఏమ్మా? ముద్దలుగా ఉంటుంది, ముద్దలుగా ఉంటుంది, పొరలు ఉండవు, అతి కఠినమైనది. అతి కఠినం. అలానే భూమి మీద ఇది ఏర్పడినటువంటి ప్రాథమిక శిలగా దీని గుర్తింపు ఉంది. ప్రాథమిక శిల, ద ఫస్ట్ రాక్ అంటారు, ద ప్రైమరీ రాక్ అని కూడా పిలుస్తారు. ప్రైమరీ రాక్ అభ్యర్థులు గమనించాలి. ఏనా? ఇది అగ్నిశిల లక్షణాలు. ఓకే, కొద్దిగా డీవియేట్ అయినట్టు ఉంటుంది కానీ తప్పదు, నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ రెండవది చూద్దాం. ఏంటి రెండవది? అవక్షేప శిల, సెడిమెంటరీ రాక్. భూగ్రహంపై జీవరాశి సంచయనం వలన, సంచయనం అంటే లేయర్స్గా ఫామ్ అవడం అనమాట. అంటే ఒక రకంగా ఏంటి? కళేబరాలు వలన ఈ మృతిక ఏర్పడుతుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు చాలామంది? ఆఫ్టర్ రాక్ అంటారు. ఇందాక మనం అగ్నిశిలకి ఏం పెట్టాం? ప్రైమరీ రాక్. ఇది ఆఫ్టర్ రాక్, తర్వాత శిల, ద్వితీయ శిల, సెకండరీ రాక్ అంటాం కొంతమంది. సెకండరీ రాక్,
ద్వితీయ శిల అంటే ఏంటి? పొరలు, అంటే పొరలు ఉంటాయి. ఇందాక దానికి పొరలు లేవు, గమనించి, ఇది పొరలు ఉంటాయి. అందుకే దీన్ని చాలామంది ఏమని పిలుస్తారు? స్తరిత శిల అని కూడా పిలుస్తారు. స్తరిత శిల, ఐ మీన్ లేయర్ రాక్. ఓకే, అందువలన ఈ పొరల్లో మనకి శిలాజాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఏదైనా మీరు పుస్తకం చదువుతూ ఉన్నారు, ఒకసారి ఒక పుస్తకం మూసేశారు, అందులో ఏదైనా ఒక పురుగో ఒక దోమో ఉండిపోయింది పేజీల్లో, కొన్ని సంవత్సరాల దాకా పుస్తకం ఓపెన్ చేయాలి, మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే దాని యొక్క శిలాజం ఉంటుంది, అట్లా ఉంటుంది. కానీ అగ్నిశిల శిలాజాలు ఉండవు, ఫాజిల్స్ అంటాం కదా, అవి కనిపించవు, కానీ ఇక్కడ కనిపిస్తాయి. అగ్నిశిల ఏంటి? చాలా కఠినం కదా. ఇది కఠినమైన శిల కాదు, కఠినమైన శిల కాదు. అది కఠినమైన శిల, కానీ ఇది కఠినమైన శిల కాదు. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అలానే భూమి మీద దీన్ని మనం తీసుకున్నప్పుడు ఏదో ఇదిగోండి కొద్దిగా లోతులో ఉన్నట్టే ఉంటుంది, కానీ దీన్ని మనం లోతు అనకూడదు. జస్ట్ ఇది ఏంటి సార్ అంటే జీవరాశి సంచలనం ఇలా ఏర్పడుతుంది కాబట్టి దీనికి ఉండేది రెండే రెండు కొలతలు. ఏంటి? ఉంటే పొడవు, అవునా, పొడవు, వెడల్పు. అందుకే భూమి మీద ఈ శిలలు వైశాల్యం రీత్యా విస్తరించి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏరియా వైజ్ రాక్స్ ఇవి. ఇందాక చెప్పినటువంటి వాల్యూమ్ రాక్స్ అవి ఘనపరిమాణ రీత్యా. ఇది ఇగ్నిష్ రాక్స్ అంటే. ఓకే, కానీ కొద్దిగా మీరు జాగ్రత్త చూసుకోవాలి, అంటే లోతుల్లో ఇవి ఉండవు. ఇప్పుడు నేను ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇప్పుడు మీకున్నటువంటి కొన్ని సందేహాలు కూడా పటాపంచలైపోతాయి. ఏంటి? అగ్నిశిల తీసుకుంటున్నా, అవక్షేప శిల తీసుకుంటున్నా. ఏమ్మా? అగ్నిశిల ఏమన్నాను? ఘన పరిమాణ రీత్యా విస్తరించి ఉంటుంది. ఇదేంటి? వైశాల్యం రీత్యా విస్తరించి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భూమి మీద వైశాల్యం రీత్యా ఎక్కువగా ఉన్న శిల అంటే అవక్షేప శిల. ఇది ఖచ్చితంగా దేని వల్ల ఏర్పడుతుంది? లావా సంబంధం, లేదా భూమి లోపల ఉంటే మాగ్మా సంబంధం. కానీ ఇక్కడ అవక్షేప శిల ఏర్పడితే ఇదేంటి సార్ అంటే వృక్ష సంబంధం, అంటే ఒక జీవిది. ఇంకోటి ఏంటి? జంతు సంబంధం. వృక్ష సంబంధ శిల పేరు ఏంటి సార్ అంటే బొగ్గు. జంతు సంబంధ శిల పేరు ఏంటి? సున్నపు రాయి. ఏంటన్నా? సున్నపు రాయి. అందుకే దీన్ని ఏమంటున్నాను? కఠినం అయిన శిల. ఇదేంటి? కఠినం కాని శిల. ఓకే, ఇందులో ఏంటి? పొరలు ఉండవు. ఇందులో ఏంటి? పొరలు ఉంటాయి. ఇప్పుడు నీకు రూపాంతర శిల కావాలి. భూమి లోపల ఈ రెండు రకాల శిలలు ఏర్పడినప్పుడు భూమిలో ఉన్నటువంటి ఉష్ణం మరియు పీడనం, ఎక్కడ? భూమి లోపల. ఈ ఉష్ణం మరియు పీడనం వలన ఇది కానీ ఇవి రెండు ప్రభావితం అయితే ఇవి తమ రూపాన్ని మార్చుకుంటాయి. ఇలా తమ రూపాన్ని మార్చుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ దీనికి మంచి ఉదాహరణ ఏం రాయొచ్చు సార్ అంటే
పచ్చరాయి రాయొచ్చు. పచ్చరాయి. ఎందుకంటే అగ్నిశిల ఏంటి? యాక్చువల్గా అగ్నిశిల బసాల్ట్. ఈ బసాల్ట్ అనే రాయి అంటే లావా సంబంధ శిల భూమి లోపల టెంపరేచర్ వల్ల దేనిగా మారింది? పచ్చరాయిగా మారింది. అది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, జాగ్రత్త చూడండి, రెండు ఇచ్చాయి ఇక్కడ. ఇది బొగ్గు వజ్రంగా మారుతుంది, సున్నం పాలరాయిగా మారుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాసినటువంటి ఈ ఏరియాస్ ఉన్నాయి, ఏదైతే ఈ పచ్చరాయి కానీ వజ్రం కానీ పాలరాయి కానీ ఇవన్నీ ఏ శిలలు అవుతాయి? ఏమవుతాయి? రూపాంతర శిలలు అవుతాయి. ఇది కావచ్చు, లేదా ఇది కూడా కావచ్చు. అభ్యర్థులు గమనించాలి. అందుకే ఎక్కువగా అడుగుతుంటాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఏది? వజ్రం యొక్క మదర్ రాక్ ఏంటి? మాతృశిల ఏంటంటే బొగ్గు. బొగ్గు వజ్రంగా మారడానికి ముందు గ్రాఫైట్ అవుతుంది, గ్రాఫైట్ వజ్రంగా మారుతుంది. పాలరాయి యొక్క మదర్ రాక్ ఏంటి? సున్నం. సున్నం దేని నుంచి ఏర్పడుతుంది? జంతువుల యొక్క మృత కళేబరాలు. ఇప్పుడు నువ్వు నాలుగు సున్నం రాసుకుంటున్నావు, ఒకసారిగా పండుతుంది తాంబూలం, అది ఎవరు రక్తమా అంటే తమాషగా అనుకుంటే చెప్పలేము, భయం వేస్తుంది. ఇంట్లో పాలరాలు పరుచుకొని పడుకుంటాం, చాలా బాగుంది మా ఇల్లు అంటాం, కానీ కొన్ని వందల వేల శవాల సంబంధించినటువంటి ఎముకల నుంచి ఏర్పడినటువంటి సున్నపు రాయి రూపాన్ని మార్చుకుంటే అది పాలరాయిగా మారుతుంది. కాబట్టి ఈ రూపాంతర శిల నీకు తెలియాలి అంటే అది పేర్లో చూడండి, మెటామార్ఫిక్ అని. మార్ఫిక్ అంటే అక్కడ అర్థం ఏంటి? రూపం మారిపోవడం, మార్ఫిజం అని. మెటా అంటే మెటబాలిజం, అంటే దాని లక్షణాలు కూడా మారిపోతాయి. ఇప్పుడు బొగ్గు నుంచి గ్రాఫైట్ ఏర్పడిందని సైన్స్లో మీరు చదువుతారు. గ్రాఫైట్ ఉత్తమ విద్యుత్ వాహకం, రైట్? కానీ వజ్రం ఉత్తమ విద్యుత్ బంధకం. అంటే మెటబాలిజం మారిపోయిందంటే రసాయన లక్షణాలు కూడా మారిపోతాయి. కాబట్టి భూమి మీద ఇట్లా శిలలు మనం తీసుకున్నప్పుడు ఇలా రకరకాలుగా మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఇవంత మృదువైనవి కాదు, అలానే అంత కఠినమైనవి కూడా కాదు. గమనించాలి. ఇది పెట్రాలజీ, దీనికి సంబంధించినటువంటి బేసిక్ లైన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మన తెలంగాణ విషయానికి వస్తే ఒకసారి చూడు, ఆ టెంప్లెట్ చూడు, ఏమిచ్చాడు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధారంగా ఆర్కియన్ శిలలు, వింధ్య శిలలు, గోండ్వానా శిలలు, ద్రవిడియన్ శిలలు అన్నారు. అవునా? అది ఒకసారి గమనిద్దాం. ఏంటవి? తెలంగాణలో జిఎస్ఐ కదా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధారంగా మన తెలంగాణలో ఆర్కియన్ శిలలు, వింధ్యన్ శిలలు, గోండ్వానా శిలలు, ద్రవిడియన్ శిలలు. ఇదే కదా భాగాలు చేసింది. 1, 2, 3, 4. అవునా? గుర్తుంచుకో, గ్రీకు భాషలో ఈ పదానికి అర్థం ఏంటి సార్ అంటే పురాతనం అయినా అని అర్థం. ఓకే, జనరల్గా ఇటువంటి పురాతనమైన శిల మన తెలంగాణలో ఏమైనా పిలువబడుతుంది సార్ అంటే ధార్వార్ శిల. గుర్తుంచుకోండి, అతి పురాతనమైన శిల. ఏంటి? ధార్వార్ శిల. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా ఈ వింధ్యన్, గోండ్వానా ఇవి తీసుకున్నప్పుడు ఈ వింధ్యన్ ప్రాంతంలో నీకు ఎక్కువగా లావా సంబంధ స్వరూపాలు కనిపిస్తాయి. ఐ మీన్ ఏంటవి? అగ్నిశిలలు. ఇంకా గోండ్వానా, ద్రవిడియన్ ప్రాంతాలు. ఇప్పుడు గోండ్వానా ప్రాంతానికి వస్తే నీకు పూర్తిగా బొగ్గు సంబంధం కనిపిస్తాయి. ఇక్కడ నేను ద్రవిడియన్ ప్రాంతాల్లో బొగ్గుతో పాటు అగ్ని సంబంధం అంటే ఏంటి? లావా సంబంధ శిలలు కనిపిస్తాయి. అంటే మొత్తం మీద మనం తేల్చేస్తే మనకు కనిపించేది ఇవే కదా. ఇప్పుడు వజ్రం అని మనకేం దొరకటం లేదా?
బంగారము, క్వాడ్జ్, ఇలా రకరకాల ఫెల్స్పారు, సోప్ స్టోన్, ఇట్లా రకరకాలు మనం తీసుకుంటాం కదా. ముందు ఖనిజాలకు వెళ్ళినప్పుడు మీరు చూస్తారు. కానీ గుర్తుంచుకోవాలి ఇవి. వీటిలో మీకు బేసిక్ వచ్చిన ఏంటి సార్ అంటే తెలంగాణలో అతి పురాతనమైన శిల ఏంటంటే థార్వార్. వాస్తవానికి కర్ణాటకలో థార్వార్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతంలో దొరికిన శిల ఆధారంగా ఆ పేరు పెట్టి పిలవడం జరిగింది. కానీ కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి, ఓకేనా. కాబట్టి మీరు తెలంగాణ నైసర్గిక స్వరూపం చదివేటప్పుడు ఖచ్చితంగా యూ మస్ట్ నో అబౌట్ పెట్రాలజీ, శిలల అధ్యయనం చదువుకొని, ఇదిగోండి జిఎస్ఐ వాళ్ళు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ క్లాసిఫికేషన్. అదే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పోతే అక్కడ వేరే ధార్వారు, కడప, కర్నూలు, గోండ్వానా, దక్కను, రాజమండ్రి ఇట్లా ఉంటాయి పేర్లు. మనకు వచ్చినప్పటికీ ఈ పేర్లు మనకి కనిపిస్తాయి. కాబట్టి నదుల ఆధారంగా విభజన అంటే ఒక రకంగా కృష్ణా పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం చదివేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఇందాక ఒక టెంప్లెట్ చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అవి చూసుకోండి. మళ్ళీ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఆర్డర్ వైజ్ చూపిస్తాను చూడండి. ఉపరితల స్వరూపాల ఆధారంగా తీసుకుంటే ఏంటి, తెలంగాణ పీఠభూమి అతిపెద్దది, పురాతన శిలలు కలిగి ఉన్నది. గోదావరి బేసిన్ కార్బోనిఫెరస్ అంటే ఏంటి, బొగ్గమ్మ శిలలకు ప్రసిద్ధి, వరదలకు ప్రసిద్ధి. కృష్ణానది పర్వత పాదాల ప్రాంతం శిల్ప సంపదకు ప్రసిద్ధి, అవునా. నెక్స్ట్ రెండవ చూడండి, నైసర్గిక విభజన సముద్ర మట్టం ఆధారంగా 600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే నదులకు ప్రసిద్ధి, 300 నుంచి 600 మీటర్ల మధ్యలో ఉంటే సరస్సులకు ప్రసిద్ధి, 300 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉంటే వ్యవసాయానికి ప్రసిద్ధి. ఓకే, అలానే చివరిది ఏది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధారంగా శిలల విభజన తీసుకుంటే ఆర్కియన్ శిలలు, వింధ్య శిలలు, గోండవానా శిలలు, ద్రవిడియన్ శిలలు. ఓకే, గమనించారు కదా. సో మనం తెలంగాణ అన్నప్పుడు మనం రకరకాలుగా తీసుకోవాలి. మీకు ఏదన్నా కొద్దిగా ఇబ్బంది పెడితే మనకేంటి, ఆ ఫస్ట్ వీడియోలో పీఠభూమికి సంబంధించినటువంటి నగరాలు, కొండలు, గుట్టలు ఇవి చెప్పాను కదా, అవి కొద్దిగా చూసుకోండి. ఆ తర్వాత ఈ ప్రాంతం చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.